Hi students, today we shall see Huntington's disease. So these are all disorders due to misfolded proteins. అది దృష్టిలో పెట్టుకోండి. సో ఎక్కువగా అన్ని బ్రెయిన్కి సంబంధించినటువంటి కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ డిసీజెస్ ఉన్నాయి. దిస్ ఈజ్ ఇన్ ద టాపిక్ అలాంగ్ విత్ అల్జీమర్స్ డిసీజ్. సో అల్జీమర్స్ అండ్ హంటింగ్టన్స్ కలిపి ఇవ్వచ్చు, లేదా అల్జీమర్స్ ఒకటి కూడా ఇవ్వచ్చు. సో హంటింగ్టన్స్ డిసీజ్ అంటే ఏంటి? దిస్ ఆల్సో అగైన్ ఎ ప్రోగ్రెసివ్ బ్రెయిన్ డిజార్డర్ విత్ ఎ డిఫెక్టివ్ జీన్. హంటింగ్టన్స్ డిసీజ్. సో జీన్ మ్యుటేటెడ్ జీన్ వల్ల ఒక ప్రోటీన్ డిఫెక్టివ్ ప్రోటీన్ సెన్సైజ్ అవ్వడం వల్ల బ్రెయిన్లో డిపాజిట్స్ ఫామ్ అవుతాయి. ఆ డిపాజిట్స్ వల్ల మనకి హంటింగ్టన్స్ అంటే కాగ్నిటివ్ ఇంపైర్మెంట్, ఆల్ ద క్లినికల్ మేనిఫెస్టేషన్స్ అన్నీ కూడా, ఇంటలెక్చువల్ ఎబిలిటీస్ అన్నీ తగ్గిపోవడం, ఇవన్నీ వస్తాయన్నమాట. సో స్లైట్ డిఫరెన్స్ బిట్వీన్ అల్జీమర్స్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది క్లినికల్ మేనిఫెస్టేషన్స్లో కూడా. అక్కడ ఎక్కువ అంతా డిమెన్షియా. ఇక్కడ డిజార్డర్స్ని, ద క్లినికల్ ఫీచర్స్ని ఒక 3 హెడ్డింగ్స్లో ప్రెస్క్రైబ్ చేయగలం. మూమెంట్ డిజార్డర్, కాగ్నిటివ్ డిజార్డర్ అండ్ బిహేవియరల్ డిజార్డర్. ఎక్కువగా మూమెంట్స్ అనేవి జర్కీ మూమెంట్స్ వస్తాయన్నమాట. రిత్తింగ్ మూమెంట్స్ అంటారు. సమ్ ఏంటంటే సమ్ డ్యాన్స్ చేస్తున్నట్టుగా అట్లా. యాజ్ యూ నో, మెంటలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ యొక్క మూమెంట్స్ ఎట్లా ఉంటాయి? రిత్తింగ్ మూమెంట్స్, ఇన్వాలంటరీ మూమెంట్స్ అనమాట. దాన్ని కోరియా అంటాం. కోరియా ఈజ్ ద నేమ్ గివెన్ టు ద డ్యాన్స్ లైక్ మూమెంట్స్ ప్రొజెక్టెడ్ బై దీస్ హంటింగ్టన్ పేషెంట్స్. అంటే జర్కీ మూమెంట్స్ బ్రెయిన్లోంచి ఆ ఎలక్ట్రికల్ వైబ్రేషన్స్, అన్కంట్రోల్డ్ ఎలక్ట్రికల్ వైబ్రేషన్స్ వల్ల సమ్ జర్కీ మూమెంట్స్ ఆఫ్ ఎక్స్ట్రిమిటీస్ వస్తాయన్నమాట. దాంతో వాళ్ళు ఆ మూమెంట్స్ ఇన్వాలంటరీగా రావడంలో కంట్రోల్ చేసుకోలేక ఒక డ్యాన్స్ లైక్ పిక్చర్ మనకు వస్తుంది అనమాట. దాన్ని కోరియా అంటాము. సో అది మేజర్ మూమెంట్ డిజార్డర్ ఒకటి వస్తుంది. నెక్స్ట్ కాగ్నిటివ్ డిజార్డర్, యాజ్ యు నో, ఇంటలెక్చువల్ ఇంపైర్మెంట్, ఏదైనా గ్రాస్ప్ చేయడం కానీ, ఇంపైర్మెంట్ ఆఫ్ ఇంటలెక్చువల్ ఎబిలిటీస్, రీజనింగ్ కానీ, మెమరీ, ఓకే, ఇవన్నీ కూడా ఇంపైర్ అయిపోతాయి. సో కాగ్నిటివ్ డిజబిలిటీ అంటాం. నెక్స్ట్ బిహేవియరల్ డిజార్డర్, మూడీనెస్ లేదా సైకోసిస్, అగైన్ డిమెన్షియా, హాలుసినేషన్స్, ఇవన్నీ సేమ్ అల్జీమర్స్లో ఉన్నట్టుగా. సో ఈ మూడ్ డిజార్డర్స్కి సంబంధించిన బిహేవియరల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒక కవలోకి, ఒక కేటగిరీలోకి పెట్టచ్చు. సో మూమెంట్ డిజార్డర్, cognitive disorder and behavioral disorder are the 3 categories in which we can see or manifest the clinical features of Huntington's disease. Okay. Next come to the actual topic. This affects movement, mood and thinking skills. వీటినే మనం టెక్నికల్ టర్మ్స్లో పెట్టాం. మూమెంట్ ఈజ్ మూమెంట్ డిజార్డర్, మోడ్ ఈజ్ బిహేవియరల్ డిజార్డర్ అండ్ థింకింగ్ స్కిల్స్ కాగ్నిటివ్ డిజార్డర్. అబ్నార్మాలిటీ ఎక్కడుంది? ఇట్ లైస్ ఇన్ ద క్రోమోజోమ్ 4, 4th క్రోమోజోమ్లో ఆటోజోమల్ డామినెంట్ టైప్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. అండ్ ఈ ప్రోటీన్, ఒక అబ్నార్మల్ ప్రోటీన్ ఒక సెన్సైజ్ అవుతుంది. దాన్ని హంటింగ్టిన్ ప్రోటీన్ అన్నారు. హంటింగ్టన్ కాకుండా టిన్ అని ఎందుకు అన్నారంటే అది అబ్నార్మల్ కాబట్టి. సో దెర్ ఇస్ అన్ అబ్నార్మల్ డిపాజిషన్ ఆఫ్ హంటింగ్టిన్ ప్రోటీన్ ఇన్ ద న్యూరాన్స్ ఆర్ బిట్వీన్ ద స్పేసెస్ బిట్వీన్ ద న్యూరాన్స్. అండ్ దెన్ ఇట్ మోస్ట్ లేటాక్స్ విత్ 35 to 44. And these are all clinical features. Let us see. Uncontrolled movements, ఇందాక చెప్పుకున్నాం. కోరియా అంటాం దీన్ని. లాస్ ఆఫ్ ఇంటలెక్చువల్ ఎబిలిటీస్, ఎమోషనల్ అండ్ సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్. 3 రకాలు ఉన్నాయి. లోకోమోటర్ కోఆర్డినేషన్, దట్ ఈస్ మూమెంట్స్ జర్కీగా ఉంటాయి, హ్యాండ్ అండ్ ఫుట్ మూమెంట్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు, ఇంటలెక్చువల్ ఎబిలిటీస్ తగ్గిపోతాయి, అలాగే సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్ అన్నమాట. 3 డిఫరెంట్ ప్రాబ్లమ్స్. సో ఎర్లీ స్టేజ్లో ఏముంటాయి? మిడిల్, లేట్. ఎర్లీ స్టేజ్లో బిహేవియరల్ డిస్టర్బెన్సెస్, మూడీనెస్, ఇరిటబిలిటీ, పారానోయా, హాలుసినేషన్స్ లాంటిదే. పారానోయా కూడా లేనివి ఊహించుకోవడం, హాలుసినేషన్స్, అబ్నార్మల్ ఐ మూమెంట్స్, డిప్రెషన్ అండ్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ సర్టన్ టైప్స్ ఆఫ్ ఆర్డర్స్, స్మెల్ ఐడెంటిఫై చేయలేకపోవడం, ఇవన్నీ కూడా ఎర్లీ స్టేజ్లో. నెక్స్ట్ మిడిల్ స్టేజ్లో వచ్చేసరికి ట్రబుల్ విత్ బ్యాలెన్స్ ఆర్ వాకింగ్, డిస్టోనియా, trouble with balance or walking. Chorea is the main feature చెప్పాను మీకు. డ్యాన్స్ లైక్ మూమెంట్స్, జర్కీ మూమెంట్స్ ఆర్ రిత్తింగ్ మూమెంట్స్,
present in the, exhibited by the patients. Weight loss and speech difficulties. లేట్ స్టేజ్లో మా బోన్స్ అన్నీ కూడా రిజిడ్ అయిపోతాయి, స్కెలిటల్ సిస్టమ్ అంతా కూడా. సో రిజిడిటీ అండ్ దే ఆర్ అనేబుల్ టు వాక్. స్పీచ్ కూడా రాదు, స్పీచ్ డిఫికల్టీస్. సివియర్ కోరియా, ఆ కోరియా అనేటటువంటి డిజార్డర్ ఎక్కువైపోతుంది. వెయిట్ లాస్, ఈవెన్ స్వాలోయింగ్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. దిస్ ఇస్ ద లేట్ స్టేజ్ సిమ్టమ్స్. సో అబ్నార్మాలిటీస్ డ్యూ టు ద హెచ్టిటి జీన్, మ్యుటేటెడ్ హెచ్టిటి జీన్ వల్ల మనకి ప్రాబ్లం వస్తుంది. అండ్ జువినైల్ హెచ్డి, అడాలసెన్స్లో చిన్నపిల్లల్లో కూడా ఇది ఒకప్పుడు ఒక ఎక్స్ప్రెస్ జీన్, మ్యుటేటెడ్ జీన్ ఎక్స్ప్రెస్ అయ్యే అవకాశం ఉంది. అండ్ వాళ్ళలో కూడా ఆల్మోస్ట్ ఇలాంటి ప్రాబ్లమ్సే ఉంటాయి. ఇంకా ఫ్రీక్వెంట్ ఫాలింగ్, డ్రూలింగ్, కళ్ళు తిరిగినట్టు అనడం, పడిపోవడం అట్లాంటివి జరుగుతుంటాయి. అలాగే క్లమ్జీనెస్ ఆర్ అన్టైడీనెస్, అలాగే స్కూల్లో వాళ్ళ పెర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. ఇంటలెక్చువల్ ఎబిలిటీస్ అన్నీ తగ్గిపోతాయి. థింకింగ్ అండ్ రీజనింగ్ ఎబిలిటీస్ ఆర్ ఆల్సో డిక్రీస్డ్. సో స్కూల్ పెర్ఫార్మెన్స్ బాగా డిక్రీజ్ అయ్యి రీజనింగ్ ఎబిలిటీస్ అన్నీ తగ్గుతాయి. దట్ ఈస్ జువినైల్ హెచ్డి. ఓకే, నెక్స్ట్ డయాగ్నోసిస్. ఎలా డయాగ్నోస్ చేస్తాను నేను? జెనెటిక్ టెస్టింగ్. యాజ్ యు నో, ద మ్యూటెంట్ జీన్ టెస్ట్ చేయడం, జెనెటిక్ అనాలిసిస్. న్యూరలాజికల్ టెస్ట్, మెయిన్ బ్రెయిన్లో ఫంక్షనింగ్ టెస్ట్ చేయడానికి టచ్ ఎలా ఉంది, వీళ్ళ హియరింగ్ ఎలా ఉంది, విజన్ ఎలా ఉంది. అండ్ దెన్ రిఫ్లెక్స్ అండ్ కోఆర్డినేషన్, బ్యాలెన్స్, ఇవన్నీ కూడా బ్రెయిన్కి సంబంధించినటువంటి రిఫ్లెక్స్ యాక్టివిటీస్ అనమాట. వాటిలన్నింటినీ టెస్ట్ చేయడానికి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. లైక్ ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రామ్, ఈఈజీ అంటాం. ఆ ఈఈజీ తోటి మనం ఇవన్నీ కూడా టెస్ట్ చేయొచ్చు. బ్రెయిన్లో రిఫ్లెక్స్ మూమెంట్స్ ఎట్లా ఉన్నాయి, కోఆర్డినేషన్, బ్యాలెన్స్, టచ్, హియర్, విజన్, ఇవన్నీ. నెక్స్ట్ ఎంఆర్ఐ, సిటీ స్కాన్, మామూలు సైకియాట్రిక్ టెస్ట్లు కూడా చేస్తారు, బికాస్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి. ఇవన్నీ డయాగ్నోసిస్ ఆఫ్ హెచ్టిటి. ఇంకా బయోకెమికల్ ప్రాబ్లం ఏంటి అంటే, వీళ్ళలో ఇది మనకి యాక్చువల్ కావాల్సింది, ద మిస్ఫోల్డింగ్ ఆఫ్ ద ప్రోటీన్. క్యాగ్ న్యూక్లియోటైడ్ రిపీట్స్ ఉంటాయండి వీళ్ళలో. క్యాగ్నిన్, సైటోసిన్, ఎడినైన్ అండ్ గ్వానిన్. ఈ సిఏజీ న్యూక్లియోటైడ్ రిపీట్స్ బ్రెయిన్లో జనరల్గా 10 to 35 వరకు ఉంటాయి అందరికీ. క్యాగ్ న్యూక్లియోటైడ్ రిపీట్స్ అంటాము. రిపీట్ అవుతుంది ఆ సీక్వెన్స్, ఎక్కువగా నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. దాన్ని క్యాగ్ న్యూక్లియోటైడ్ రిపీట్స్ అంటారు. అవి 36 to 120 టైమ్స్ రిపీట్ అవుతాయండి వీళ్ళలో. హెచ్టిటి వాళ్ళలో 36 to 39 వరకు ఓకే, మోర్ దాన్ 40 టైమ్స్ రిపీట్ అయితే హంటింగ్టన్ డిసీజ్ కన్ఫర్మ్ అయినట్టు అనమాట. సో నార్మల్లో 10 to 35 రిపీట్సే ఉంటాయి, క్యాగ్ రిపీట్స్. whereas they are present more than 40, above 40, up to 120 times this CAG nucleotide is repeated. So is increase in size of this nucleotide అవడం వల్ల ఏమవుతుందంటే లాంగ్ హెచ్టి ప్రోటీన్ తయారవుతుంది. అది మళ్ళీ ఫ్రాగ్మెంటేషన్ జరిగి మిస్ఫోల్డింగ్ జరుగుతుంది అనమాట. సో దట్ లాంగ్ న్యూక్లియోటైడ్ రిపీట్ లెంత్ పెరుగుతుంది అన్నాం కదా, ఆ లెంత్ పెరగడం వల్ల సింథసైజ్ అయినటువంటి ప్రోటీన్ సైజ్ పెరుగుతుంది. అబ్నార్మల్ ప్రోటీన్ ఏమవుతుందంటే బ్రేక్ అయిపోతుంది ఫ్రాగ్మెంట్స్ కింద. ఆ ఫ్రాగ్మెంట్స్ అన్నీ కలిపి మళ్ళీ మిస్ఫోల్డ్ అయ్యి అగ్రిగేషన్స్ ఫామ్ అవుతాయి అన్నమాట, డిపాజిట్స్ ఫామ్ అవుతాయి. సో దే ఆర్ కాల్డ్ ఇంక్లూజన్ బాడీస్. సో దట్ ఈస్ యాక్చువల్ మిస్ఫోల్డెడ్ ప్రోటీన్ డిజార్డర్ అంటే. ఇంకా ఏం జరుగుతుందంటే, మ్యూటేటెడ్ హెచ్టిటి జీన్ వల్ల ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్ ఇంపేర్ అయిపోతుంది. ఇంపేర్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్. సో ఏమవుతుంది, ఆక్సిడేటివ్ స్ట్రెస్, రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ అంటాం, ఫ్రీ రాడికల్స్ జనరేట్ అయిపోతాయి. దానివల్ల పర్సన్ విల్ బీ ఇన్ ఏ ఆక్సిడేటివ్ స్ట్రెస్. సో మ్యూటెంట్ హెచ్టిటి జీన్, హంటింగ్టన్ జీన్ ఆల్సో విల్ కాజ్ ఇంపేర్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్. సో ఫైనలీ ట్రీట్మెంట్ ఇంక్లూడ్స్ డిఫరెంట్ డిజార్డర్స్. అంటే ఒకవేళ మూడ్ డిజార్డర్స్ ఉంటే డిప్రెషన్కి యాంటీ డిప్రెషన్స్ ఇస్తారు. ఇంకా హాలుసినేషన్స్ ఉంటే దానికి సంబంధించిన యాంటీ సైకోటిక్ డ్రగ్స్ అంటాం, అవి ఇస్తారు. లేదు వాటిగా మూమెంట్ డిజార్డర్స్ ఉంటే కనుక స్కెలిటల్ కోఆర్డినేషన్ కోసం డోపమిన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ తగ్గడానికి కొన్ని డ్రగ్స్ ఇస్తారు. Tetrabenazine is a drug to decrease the dopamine levels. Risperidone and haloperidol ఆల్రెడీ ముందు వచ్చే మనకి హాలుసినేషన్స్ తగ్గించడానికి ఇస్తారు. యాంటీ సైకోటిక్ డ్రగ్స్
అండ్ డిప్రెషన్ తగ్గడానికి నార్ట్రిప్టిలిన్ ఇస్తారు. నార్ట్రిప్టిలిన్, నార్ప్రోజాక్, ఇవన్నీ సెడేటివ్సే, నిద్రపోతారు. సో దిస్ ఇస్ ద ట్రీట్మెంట్ ఫర్ హంటింగ్టన్స్ డిసీజ్. అంతే తప్ప అంటే ఒక సైకలాజికల్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ కూడా ఉందండి. ఎందుకంటే జర్కీ మూమెంట్స్ వస్తాయి కదా, మజిల్ స్ట్రెంథనింగ్ కోసం అని చెప్పేసి, అలాగే మజిల్ స్ట్రెంథనింగ్ అండ్ బ్యాలెన్స్ మెయింటెనెన్స్, వీటికి మూమెంట్ డిజార్డర్కి ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ కూడా ఇవ్వచ్చు. సో దట్ కన్క్లూడ్స్ హంటింగ్టన్స్ డిసీజ్. ఐ పోస్ట్ ద మెటీరియల్. సో after every video also see the material and let me know if you are understanding the writing and all other captions. Please take it down and by your own handwriting. That will be better. Okay? Thank you.